ఈ జూన్ 4వ తేదీ తర్వాత ప్రభుత్వం ఏది రాబోతుందనే విషయం అందరికీ తెలియాల్సి ఉంది. అయితే చాలామంది ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వంగా ఏర్పడుతుందని చెప్తున్నారు. అయితే కూటమి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ముఖ్యంగా కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏంటి లాభం ఏంటి? ఏ రకమైన లాభాలు ఉంటాయి? కాసేపు పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ అంటున్నారు, కాసేపు హోంశాఖ అంటున్నారు. ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్థానం ఏంటి? అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే కూటమి రావడం వల్ల ఏంటి, ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది కూటమి? అంటే ముందుగా చెప్పుకోవాల్సింది కూటమి ఎందుకు వస్తుంది అంటే ప్రజా వ్యతిరేకతను బట్టి వస్తుంది. మరి ప్రజలకి చాలా తాయిలాలు అందించాం కదా, పథకాలు చేశాం కదా అన్నారు. పథకాలు అందరికీ అందలేదు ఒకటి. తర్వాత ఏంటంటే జనవరి నుంచి మే వరకు నేను బటన్ నొక్కుతున్నాను, మీ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి అన్నారు. జనవరి నుంచి మే వరకు ఆయన బటన్ నొక్కుతూనే ఉన్నాడు, డబ్బులు పడకుండా ఉన్నాయి. అంటే ఓ రకంగా అది కరెక్ట్ అని చెప్పొచ్చు కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, ప్రజల ఖాతాల్లో అమౌంట్ పడుతుందంటే ఇంకా మధ్యలో వేరే వ్యక్తి చేయలేకుండా ప్రజల సొమ్ము డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది కదా. అదే కరెక్ట్. మరి ఆయనే బటన్ నొక్కితే బటన్ పనిచేయటం లేదు కదా. అదే కదా 14,000 కోట్లు, దాన్నే కదా ఎలక్షన్ టైంలో పనిచేస్తా అన్నాడు. దాన్ని ఏమంటారు, ఎలక్షన్ కమిషన్ అభ్యంతరపరిచింది. ఎలక్షన్ టైంలో ఒక్కొక్కరికి ఎంతో రావాలంటే ఆ డబ్బు చేతులు అందినట్టయితే వాళ్ళు ఊరుకుంటారా? అది ప్రలోభపరిచినట్టు అని చెప్పేసి దాన్ని పూర్తిగా కొట్టేశారు. అంటే జగన్ పరిపాలన మీద ఒక వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళకు రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు. పల్లెటూళ్ళల్లో ప్రసవించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మంచం మీద మోసుకుంటూ ఎక్కడికో ఆ దగ్గరున్న చిన్న పెద్ద పల్లెటూరుకు వచ్చి అక్కడేదో ప్రసూతి నిర్వహించుకుంటున్నారు. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 80 ఏళ్ళు జరిగిపోయిన తర్వాత పల్లెటూరుకు రోడ్డు ఉండొద్దా? పల్లెటూరుకు బస్సు ఉండొద్దా? మీ హయామో చేస్తే మీకు ఆ పేరుండేది కదా ఒకటి. ఇకపోయినట్టయితే నువ్వు మద్యం అన్నావు, మద్యాన్ని ఈ బెల్ట్ షాపుల్ని పూర్తిగా నేను మాఫీ చేసిన తర్వాతే మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతానన్నావు. దీన్ని 10 పెంచావు. పెంచిన తర్వాత పేర్లు అలాంటివి ఏమిటి, ఎలా పెట్టావు? స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, ఇట్లాంటి మాట. అంటే ఏంటి, నలుగురు చూసి బూమ్ బూమ్ ఇట్లాంటి నలుగురు చూసి నవ్వుకునే ఇలాంటి పేర్లు పెట్టావాట. అంటే గవర్నమెంట్ ప్రెసిడెంట్ మెడల్ ఏమో ఒక సారాయి దుకాణం మీద పెడతావా, ఒక గాంధీ పేరునేమో బ్రాందీ షాప్కి పెడతావా అని ఆలోచిస్తారు కదా ఒకటి. రెండవది ఏంటంటే ఆ మందు తాగిన వాళ్ళల్లో ఒక 30% చచ్చిపోయారు. ఆ మందు విలువ ఎంతంటే 10 రూపాయలు యాసిడ్తో. కేవలం ఆ బుంబు మందు వల్లే చనిపోయారా? మందు తాగిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు కదా? లేదు, మందు తాగిన వాళ్ళు లెక్క పెట్టుకుంటే 30% చనిపోయినారు. అంటే లివర్ పాడైపోయి. అంటే అలా తాగి చనిపోవడం వల్ల అది కూడా జగన్దే తప్పు. తప్పకుండా ఆడవాళ్ళ తప్పు కాదు, ఆడవాళ్ళ వల్ల వ్యతిరేకత కాదు. అంతకుముందు కూడా మందు ఉండేది కదా, అంతకుముందు కూడా నాటు సారా ఉండేది. ఈ మందులన్నిటికీ కూడా చాలా స్ట్రాంగ్ మందు, రూపాయికే వచ్చేది నాటు సారా. ఎవరైనా తాపీ పని చేసే వాళ్ళు, నిర్మాణ కార్మికులు ఎవరైనా ఉంటే ₹1 నాటు సారా తాగేస్తే ఒళ్ళు నొప్పులన్నీ ఇరిగిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంత అన్నం తిని పడుకునేవాళ్ళు. ఇప్పుడు తాగినట్టయితే పేగులు మండిపోయి అలా బాధతో చచ్చిపోతున్నారు అన్నమాట. ఈ పేగులు మండితే ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ ఊరట ఏమిటి, మళ్ళీ తాగాలి. ఇది పేగులు మండిపోతుంటే ఓటర్ ఇంకోటి ఏం లేదు, ఊరట మళ్ళీ వెళ్ళి తాగితే కొంచెం మొత్తంకి అలాగా పడుకుని పోతారు అన్నమాట. ఇటువంటి బాధితులు 30% అఫీషియల్గా చనిపోయినారు. ఎన్ని మంగళసూత్రాలు పోయాయో ఆ గవర్నమెంట్కి తెలియాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే, ఒకవేళ మద్యం తప్పనిసరిగా అమ్మకానికంటే ఎందుకు అమ్ముతున్నాం మనం, రెవెన్యూ రావాలి. ఆ రెవెన్యూ ద్వారా ప్రజలకి మంచి చేయాలి.
అందుకోసం అమ్ముతున్నాం మనం, లేకపోతే అమ్మవలసిన అవసరం లేదు కదా. ఉమ్, ఆ రెవెన్యూ రావాలంటే, ఆ రెవెన్యూ గవర్నమెంట్కి అందాలంటే ఆన్లైన్ పేమెంట్ ద్వారా అందాలి. ఎందుకంటే అది నేరుగా గవర్నమెంట్కే చేరుతుంది. అలా కాకుండా ఏ కేంద్రంలో చూసుకున్నా, ఏ తాలూకు వెన్యూలో చూసుకున్నా అది క్యాష్ ఇస్తే కానీ మందు ఇవ్వడం. రోజుకు వచ్చిన క్యాష్ అంతా రోజే తీసుకెళ్ళిపోతుంది. అది ఎవరి తాలూకు ఖాతాలో చెందుతుందంటే మన అధిష్టాన పెద్ద ఎవరున్నారో వారు బొక్కసులోకి వెళ్ళిపోతుంది. దీనికి కొంచెం కుడియరం భుజములుగా ఉన్న వాళ్ళు విజయసాయి రెడ్డి, బొత్స వాళ్ళ తాలూకు హవా నడుస్తుంది. అదొకటి. తర్వాత ముఖ్యమైనది ఏమిటంటే ఈ తాగిన ఈ తాలూకు మద్యం మీద ఒక 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 25,000 కోట్ల రూపాయల అప్పు కూడా వచ్చే ఎవరైతే ముఖ్యమంత్రో తనే కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే కదా. సమాధానం చెప్పాలంటే మరి మళ్ళీ మందు అమ్మాలి కదా. అందుకనే చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే తక్కువ ధరలో నాణ్యమైనటువంటి మందుని ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎలా గుద్దాం. అన్నిటికంటే పెద్దదంటే తిరుపతి అంటే మనకి భయం. మొత్తం ప్రపంచంలో దేశాలన్నిటికి కూడా పవిత్రమైన దేవస్థానం ఏమిటంటే బెతలహాములో చర్చి తర్వాత అత్యధిక ఇన్కమ్ వచ్చేటువంటి మన పవిత్రమైన గుడి ఏదంటే తిరుపతి. ఆ గుడి మీద రంగులేంటండి? గుడి మీద రంగులేంటి? లేకపోతే దేవుడి చాలు డబ్బు ఎవరు ముట్టుకుంటేవారు కాదు. గుడి మీద రంగులంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మలో రంగులునా? అలా కాదు, జగన్మోహన్ రెడ్డి జెండా అయిందా. ఇకపోయినట్టు తిరుపతిలో డబ్బులు దాచుకుంటామంటే అందరూ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ స్వామికి కొన్ని వేల మణుగులు బంగారం ఉంది, కొన్ని వేల కోట్లు ధనం ఉంది ఆయన అకౌంట్లో. ఆ అకౌంట్లో నుంచి డబ్బులు తీసిపోయిన ఎవరు చెప్పారండి? నెత్తి నేరు కొట్టుకుంటున్నారు. అంతకుముందు రమణ దీక్షితులు ఏమన్నాడంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇక్కడ పింక్ డైమండ్ ఉంది, అది కొన్ని 100 కోట్లు కొన్ని 1000 కోట్లు చేస్తుంది. ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు ఇంట్లో బెడ్రూమ్లో బెడ్ కింద దిడ్డు కింద ఉందని చెప్పాడు. చూసినట్టు నిజంగా ఉందా? చూడండి. తర్వాత ఏం చేశారు వీళ్ళు? అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు సవాలు విసిరాడు. నా ఇల్లు కానీ నా సంబంధిత ఇల్లు కానీ ఇంకేదైనప్పుడు కూడా నువ్వు చెక్ చేసి తీసుకెళ్ళిపో అన్నాడు. ఆ రమణ దీక్షితుల్ని అంటే ఏంటంటే ప్రధాన పూజారిగా తీసేసిన తర్వాత అసలు పింక్ డైమండ్ లేదు, ఏ డైమండ్ లేదని ఎవరైతే ఏ నోటుతో చెప్పాడో రమణ దీక్షితుడు ఆ నోటుతోనే లేదనేస్తున్నాడు. ఆ రమణ దీక్షితుడు ఏమిటంటే ఆలయ ప్రతిష్ట మంట కలిసిపోతుంది, ఆలయంలో 65 మంది అంటే మన మతానికి అతీతులు, మతానికి వ్యతిరేకులు క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు, ఆలయం ప్రతిష్టే దిగజారిపోతుంది, క్రిస్టియన్స్ పనిచేయడం ఏంటి మన దాంట్లోనూ, అది కేవలం హిందువులు పేదవాళ్ళు ఎవరు ఎక్కడ ఆస్కారం చూపిస్తే పనిచేయాలి. ఆ పనిచేసే వాళ్ళకి కొంత సేవాభావం ఉండాలి. సేవాభావం ఉండదు, లాభం లేదు. ఇప్పుడంటే జీతాలు పెరిగాయండి, అప్పుడంటే స్వామివారికి సేవే కదా. పని వాళ్ళని పెట్టుకునే శక్తి లేనప్పుడు అంటే స్వతంత్రంగా మన భక్తులు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ పని చేసి వస్తారు. ఇది దాని పవిత్రత. దాని డబ్బులు వచ్చినట్టు పోతున్నట్టయితే రమణ దీక్షితులు ఏం చెప్పారంటే అసలు తిరుపతి దేవస్థానంలో మీరు దక్షిణలో వేయొద్దని చెప్పాడు. ఓపెనింగ్ స్టేట్మెంట్ వేయొద్దు, మీరు వేసినటువంటి దక్షిణలో ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాయి అన్నాడు అనమాట. ఇటువంటి అంటే ప్రతిఘటన ఒక మతాల పరంగా ఉంది, హిందువుల పరంగా అంత బాధపడుతున్నారు వాళ్ళు. ఇక్కడేమైంది, పోలవరం 72%. ఈ పోలవరం అన్నది యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి కళ. పోలవరం పూర్తయితే ఇక్కడ శ్రీకాకుళం వరకు పర్వాలేదు, అంటే నీటి ఎద్దడి ఉండదు, సమృద్ధిగా పంటలు పండించుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా వరకు వస్తుంది అది. దాన్ని పోలవరం వాళ్ళు 72% పూర్తి చేశారు.
అటువంటి పూర్తి చేసినటువంటి పోలవరాన్ని 1% కూడా ఇద్దరు మంత్రుల్ని పెట్టారు. ఒకరు అనిల్ కుమార్ యాదవ్, రెండవదేమో అంబటి రాంబాబు. అంబటి రాంబాబుకి అసలు పోలవరం ప్రాజెక్టు దాని తాలూకు పార్ట్స్ ఇవన్నీ ఏమిటో తెలియదు పాపం. అతను అనిల్ కుమార్ యాదవ్ అంటే 2021లో December 31 కల్లా పూర్తయిపోతుందని చెప్పాడు స్టైల్గా మాడ్యులేషన్తో. అయినా పోయినాడు, ఈయన పోయినాడు, పోలవరం అలాగే ఉంది. ఆ పోలవరం ఆ ప్రాజెక్టు కోసం ఈ ముడిసరికి అంతా తుప్పు పట్టిపోయింది. ఈ ప్రజాధనం అది. వీడికి ఎంత అక్కసు కుళ్ళు కుట్ర అంటే ప్రజావేదికనేమో కొల్లగొట్టడం ఏంటండి, అసలు ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదికని కొల్లగొట్టాడు. ప్రజావేదిక అంటే అది నారా చంద్రబాబు నాయుడుది కాదు, లోకేష్ది కాదు, పవన్ కళ్యాణ్ది కాదు, ప్రజలది. 9 కోట్లు పెట్టి కట్టుకున్నారన్నమాట. అంటే నారా చంద్రబాబు నాయుడు మీటింగ్ చెప్పిన చోట నేను మీటింగ్ చెప్పను, పడగొట్టేయండి అంతే, 2 రోజుల్లో పడగొట్టేయాలన్నారు. తర్వాత ముందేం చెప్పాడంటే ఇల్లు మామయ్య నేను చదువుకుంటానంటే వాడు ఇంజనీరింగా, డాక్టరా, ఫారెన్ వెళ్తాడా, అవన్నీ నేను చూసుకుంటాను నేను అని చెప్పాడు. ఎవరిని తీసుకెళ్ళడం జరగలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు కట్టినటువంటి 2,75,000 ఇల్లుని ఇస్తే ఎక్కడ చంద్రబాబు పేరు కూడా వస్తుందో అని చెప్పి ఇంతవరకు ఇల్లే ఇవ్వలేదు. అక్కడక్కడ ఇల్లు ఇచ్చిన చూపించాడు కానీ అది చంద్రబాబు కట్టించిన ఇల్లు అనే మాట బయటికి రానివ్వలేదు. తర్వాత కంప్లీట్గా అప్పు ఎంత తెలివితేటలతో చేశారంటే, నువ్వు ఉన్నావు, నీ తాలూకు బ్యాంకులో అఫీషియల్గా మన కేంద్ర ప్రభుత్వం ధరించి ఒక 2 లక్షలు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తెచ్చుకున్నారు. బ్యాంకులో తెచ్చుకున్నాడు ఊరుకున్నావా? అక్కడ బిల్డింగ్లు ఏమో ఉన్నాయి, గవర్నమెంట్ తాలూకు బిల్డింగులు తాకడ పెట్టిస్తావు, దాంతో ఊరుకున్నావా? ఎక్కడ ఎంత డబ్బు దొరికితే అంత డబ్బు తీసుకొని ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. తర్వాత ముఖ్యంగా పరిశ్రమలు, ఏదైనా ఒక పరిశ్రమ అయినా ఉందా? ఆయన ఎంత అంటే మీన్ మెంటాలిటీ అంటే, విశాఖపట్నంలో లోకేష్ బాబు 120 అడుగులతో అక్కడ ఐటీ హబ్ ఉంది. 120 అడుగులు అక్కడి నుంచి చూస్తే ఎప్పుడైనా సరే డ్యామ్ పడిపోతుంది అన్నమాట. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. ఎదురుగా సముద్రం, మంచి పచ్చని చెట్లు, చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అక్కడ మిలీనియం హబ్ కట్టారు. అక్కడ ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నమాట. వచ్చినట్టయితే మీకు ఉండండి, అయ్యా మీరు హ్యాపీగా ఉండండి, మాకు 40% ఇవ్వండి, మీకు ఈ కన్జంప్షన్ ఎలక్ట్రిసిటీలో ఎంత ఇస్తాం మేము, ఏదో ఒక మాట్లాడుకుంటే వస్తాయి పరిశ్రమలు. కానీ ఒక్క పరిశ్రమ రాలేదు. మన సంవత్సరానికి 2 లక్షల మంది ఉద్యోగస్తులు, ఇంజనీర్లు పాస్ అయిన వాళ్ళు, అన్ని కాలేజీల్లో పాస్ అయిన వాళ్ళు 2 లక్షల మంది బజార్న పడుతున్నారు. ఈ బజార్న పడిన మనుషులను ఏం చేశావు? 5,000 రూపాయలకేమో చాకరీకి పెట్టావు. పోనీ 5,000 రూపాయలకి చాకరీ పెట్టావు అంటే దానికైనా కాగితం కలం ఉందా? నువ్వు గవర్నమెంట్ దగ్గర పనిచేస్తున్నట్టుగా ఏమైనా ఉందా? ఏం లేదు, అంతే. వాలంటీర్స్ అంతే వచ్చారు. అంటే ఏంటి? ఇండివిజువల్గా వచ్చి పార్టీకి పనిచేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళ జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నావు? గవర్నమెంట్ నుంచి తీసి జీతాలు ఇవ్వాల్సిన అవసరం నీకేముంది? ఇంజనీర్కి 5,000, ఎంఏ చదివినోడికి 5,000. వాళ్ళు ఏం చేశారు? లంచాలు మరిగారు వాళ్ళు. అంటే ఎవరికైనా పెన్షన్ ఇచ్చినట్టయితే ఓ 100 రూపాయలు ఇచ్చేస్తారు, ఎవరికైనా తెల్ల కార్డు ఇప్పించినట్టయితే ఓ 1,000 రూపాయలు ఇచ్చేస్తారు, ఎవరికైనా రుణమాఫీ అంటే 10%. ఇలా బేరం పెట్టేసుకొని తర్వాత అఘాయిత్యాలకు కూడా పాటుపడ్డారు. తెల్లారుజామున వెళ్ళి ఇల్లు తలుపు కొట్టిస్తున్నారు కదా. తలుపు కొట్టినప్పుడు ఒక్కరే అమ్మాయి ఉన్నట్టయితే ఆవిడ్ని అఘాయిత్యం చేయడం, ఇలా ఎన్నో మానభంగాలు చేయడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. బాగా మెరిట్ స్టూడెంట్స్ పాలన వెళ్దామంటే గవర్నమెంట్ స్పాన్సర్ చేయాలి. రైట్. అంటే ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి కూటమి వస్తుంది అంటున్నారు. వస్తుంది అది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.